Dear students, మనం ప్రీవియస్ క్లాస్లో విట్టిగ్ రియాక్షన్ కోసం స్టడీ చేసాం కదా. విట్టిగ్ రియాక్షన్ మీన్స్ కార్బనల్ కాంపౌండ్స్ రియాక్ట్స్ విత్ phosphorylate టు ఫార్మ్ alkenes and triphenyl phosphine oxide. In this case, triphenyl phosphine oxide is a byproduct. Okay, by Wittig reaction, it's very difficult to preparation of tetrasubstituted alkenes, and also it is very difficult to separate triphenyl phosphine oxide from the reaction mixture. It is insoluble in water. So by simple washing, it is impossible to remove this triphenyl phosphine oxide from the reaction mixture, and also by performing the column chromatography also, it is very difficult to remove triphenyl phosphine oxide. So in Wittig reaction, there are some drawbacks. Those are, it is very difficult to prepare tetrasubstituted alkenes, and also very difficult to obtain isolated alkenes from the reaction mixture. Pure form, in abstract and isolated pure form alkenes is very difficult. Why? Because the separation of triphenyl phosphine oxide is very difficult from the separation from the reaction mixture. So ప్యూర్ ఆల్కిన్స్ అనేవి ఈ విట్టిగ్ రియాక్షన్ ద్వారా మనం అబ్టైన్ చేయలేం. ఈ డిఫెక్ట్స్ని ఓవర్కమ్ చేయడానికి కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి. ఈ డిఫెక్ట్స్ని ఓవర్కమ్ చేయడానికి దోస్ ఆర్ విట్టిగ్ అడ్వాన్స్డ్ రియాక్షన్స్. In those reactions, the byproducts are water soluble. By simply washing with the water, reaction mixture with water, we can separate that byproduct from the reaction mixture. Those type of byproducts formed in those reactions, వాటిలో చెప్పాలంటే వాట్స్వర్త్ ఇమ్మన్స్ రియాక్షన్. దీంట్లో ఈ విట్టిగ్ రియాక్షన్లో మనం యూజ్ చేసే రియేజెంట్ ఫాస్ఫరైడ్స్ కదమ్మా. ఇక్కడ యూజ్ చేసే రియేజెంట్ చూడండి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ETO P double bond O ET CH minus C double bond O OET. Halides means carbanion is stabilized by the adjacent phosphor atom. Adjacent hetero atom carries positive charge. ఈ నెగిటివ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ adjacent atoms యొక్క empty orbitals delocalize అవుతుంది. సో in this case, carbon nucleophilic character decreases. Halides కేసులోని కార్బన్ మీద ఉంటే నెగిటివ్ ఛార్జ్, ఎడ్జసెంట్ పాజిటివ్ ఛార్జ్ క్యారీ చేస్తుంటే యాటమ్స్ యొక్క ఎంటీ డి ఆర్బిటాల్లోకి డీలోకలైజ్ అవుతుంది. డీలోకలైజ్డ్ మీన్స్ ఎలక్ట్రాన్ డెన్సిటీ కార్బన్ నుంచి ఎడ్జసెంట్ ఫాస్ఫరస్ మీదకి మూవ్ అవుతుంది. సో ఈ కార్బన్ యొక్క న్యూక్లియోఫిలిసిటీ కంపేర్ చేస్తే, సింపుల్ కార్బానియన్తో కంపేర్ చేస్తే ఎలైడ్స్లో కార్బన్ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ డిక్రీజ్ అవుతుంది. సో ఇన్ ఎలైడ్స్ కార్బానియన్ ఆర్ వీక్ న్యూక్లియోఫైల్స్ వెన్ కంపేర్డ్ విత్ నార్మల్ కార్బానియన్స్. అన్స్టేబుల్ ఎలైడ్స్ కేసులోనే ఇలా ఉంది. స్టేబుల్ ఎలైడ్స్ కేసుకి వచ్చారనుకోండి, అది ఎలా ఉంటుందంటే PPH3 CH C double bond O OET. దిస్ ఈజ్ స్టేబుల్ ఎలైడ్. స్టేబుల్ ఎలైడ్స్లో ఈ నెగిటివ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎడ్జసెంట్ ఫాస్ఫరస్ ఎంటీ ఆర్బిటాల్స్తో పాటు నెగిటివ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, ఈ కార్బానియన్కి ఎడ్జసెంట్ డైరెక్ట్గా కనెక్ట్ అయినటువంటి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్లో కూడా డీలోకలైజ్ అవుతుంది. సో దీంతో కంపేర్ చేస్తే ఇది వీక్ న్యూక్లియోఫైల్. స్టేబుల్ ఎలైడ్స్ ఆర్ వీక్ న్యూక్లియోఫైల్ దాన్ నార్మల్ ఎలైడ్స్, అన్స్టేబుల్ ఎలైడ్స్. స్టేబుల్ ఎలైడ్స్కి నార్మల్ ఎలైడ్స్ కన్నా తక్కువ న్యూక్లియోఫిలిసిటీ ఉంటుంది, న్యూక్లియోఫిలిక్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇవి అంత ఈజీగా రియాక్షన్లో పార్టిసిపేట్ అవ్వవు. సో వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ దీస్ అన్స్టేబుల్ ఎలైడ్స్ ఎట్ లిటిల్ బిట్ హార్ష్ కండిషన్స్ లైక్ హై టెంపరేచర్స్ వద్ద రియాక్షన్స్ అని పెర్ఫామ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వాట్స్వర్త్ ఇమన్స్ రియాక్షన్లో ఫామ్ అయినటువంటి ఈ రియేజెంట్ అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎలైడ్. ఇది ఎలైడ్ కాదు. ఇక్కడ కార్బానియన్ అనేది ఎడ్జసెంట్ పిఆర్బిఎల్స్లో డీలోకలైజ్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ప్రెజెన్సీ ఉంది కాబట్టి డీలోకలైజ్ అనే కాన్సెప్ట్ రేజ్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ లేదు, పైగా ఫాస్ఫరస్ యొక్క
వాలెన్సీ 5 కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఇది అంత ఈజీగా d ఆర్బిటాల్స్ మూవ్ అవ్వదు. సో ఇక్కడ స్టెబిలైజేషన్ కాన్సెప్ట్ అనేది ఉండదు, ఫాస్ఫరస్ సైడ్ కాన్సెప్ట్ ఉండదు. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ యొక్క డీలోకలైజేషన్ అనేది పాసిబుల్. సో దీంతో కంపేర్ చేస్తే ఈ కార్బానియన్, ఈ ఇలైడ్ స్టేబుల్ ఇలైడ్స్తో కంపేర్ చేస్తే కార్బానియన్స్ ఆర్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ అండ్ ఆల్సో ప్రొసీడ్స్ ఇన్ మైల్డ్ కండిషన్. రియాక్షన్ ప్రొసీడ్స్ ఇన్ మైల్డ్ కండిషన్ విత్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. ఈ కేసుకి వస్తే స్టేబుల్ ఇలైడ్స్ కేసులకు వస్తే ఇది p ఆర్బిటాల్లో డీలోకలైజ్ అయిపోతుంది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండడం వల్ల ఇక్కడ కూడా డీలోకలైజ్ అవుతుంది. ఇది హైలీ స్టేబుల్ అండ్ లెస్ రియాక్టివ్ న్యూక్లియోఫైల్. సో వీ హ్యావ్ టు perform reaction with aldehydes or ketone. We need to proceed at high temperatures. In the case of this carbanion, we can perform this reaction with mild conditions. దీని యొక్క ప్రిపరేషన్ అబ్జర్వ్ చేస్తే ట్రై ఎథైల్ ఫాస్ఫేట్, దీని పేరు ఏం పేరమ్మా? ట్రై ఎథైల్ ఫాస్ఫేట్. ట్రై ఎథైల్ ఫాస్ఫేట్ reacts with alpha bromo estate. ఇంకా సౌండ్ తగ్గించు. ఒక నిమిషం అమ్మా. ఓకే, ట్రైఎథైల్ ఫాస్ఫేట్ రియాక్ట్స్ విత్ ఆల్ఫా బ్రోమో ester. Triethyl phosphate also containing lone pair of electrons, phosphorus containing lone pair of electrons. So it behaves like a nucleophile and reacts with alpha bromo ester to form PO bond ET. ఏ విధంగా డ్రా చేస్తున్నానో చూడండి. ET ఇక్కడ OET ప్రెజెన్స్ ఏ ఉంటుంది, ఇక్కడ కూడా OET ప్రెజెన్స్ ఏ ఉంటుంది. న్యూట్రల్ యాటమ్ నుంచి ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యాయి కాబట్టి ఇది పాజిటివ్ ఛార్జ్ క్యారీ చేస్తుంది. CH2 C డబుల్ బాండ్ O OET ఇలా ఫార్మేషన్ అవుద్ది. ఇంకేమొచ్చింది Br-. ఈ Br- న్యూక్లియోఫైల్గా బిహేవ్ చేసి SN2 మేనర్లో రియాక్షన్ ఆ విధంగా ప్రొసీడ్ అవుతుంది. COU ETO P O- P ప్లస్ OET CH2 C డబుల్ బాండ్ O OET ఇలా ఫార్మేషన్ అవుతుంది. డబుల్ బాండ్ P మధ్య బాండ్ ఫార్మేషన్ అవడం వల్ల మనకి ఏం ఫార్మేషన్ ఉంది? EOP డబుల్ బాండ్ O OET CH2 C డబుల్ బాండ్ O OET. ఇప్పుడు దీన్ని దేంతో రియాక్ట్ చేస్తుంటే రియాక్ట్స్ విత్ n-butyl lithium. n-butyl lithium abstract a hydrogen from alpha carbon to the carbonyl group. సో మనకు ఫైనల్గా ఏం ఫామ్ అవుతుంది? ETO P డబల్ బాండ్ O CH మైనస్ C డబల్ బాండ్ O OET. ఈ విధంగా మనకి వాట్స్వర్త్ ఎమ్మన్స్ రియాక్షన్లో ఉన్నటువంటి రియేజెంట్ అనేది సింథసైజ్ అవుతుంది. ఇది ఆల్డిహైడ్స్తో రియాక్షన్ చేస్తే ఏం ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్తో రియాక్ట్ అయితే ఏం ఫార్మేషన్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్స్తో రియాక్ట్ చేసాం అనుకోండి, ET P డబల్ బాండ్ O OET CH మైనస్ C డబల్ బాండ్ O OET gives rise to R C డబల్ బాండ్ H CH C డబల్ బాండ్ O OET ప్లస్ P డబల్ బాండ్ O మైనస్ OET. ఇది n-butyl lithium తర్వాత Li+ వస్తుంది, ఇక్కడ Li+ వస్తుంది. చూడండి ఇక్కడ ఇది ఒక సాల్ట్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సాల్ట్స్ యొక్క నేచర్ ఈజీలీ డిజాల్వ్స్ ఇన్ వాటర్. ఇది Li+, సరిగ్గా చూడండి, ఇది Li+, O-. ఇది ఒక సాల్ట్ ఫార్మ్స్ అండ్ ఈజీలీ డిజాల్వ్స్ ఇన్ వాటర్లో అనేవి ఈజీగా అవి డిజాల్వ్ అవుతాయి. ఓకేనా? అవి వాటర్లో అనేవి ఈజీగా డిజాల్వ్ అవుతాయి. సో ఈ రియాక్షన్ మిక్చర్లో ఫామ్ అయినటువంటి స్టార్టింగ్ ఆల్కీన్ and this salt form. If you give water wash, then this byproduct can easily soluble in water. So at final we will get pure form of alkene. ఈ కాన్సెప్ట్ అనేది మన విట్టిగ్ రియాక్షన్లో మిస్ అవుతుంది. ఇక్కడ ఈ రెండింటిని సెపరేట్ చేయడం, ఎందుకంటే ఇది వాటర్ ఇన్సాల్యుబుల్ అండ్ ఆల్సో వెరీ డిఫికల్ట్ టు రిమూవ్ ఫ్రమ్ ది కాలం క్రోమటోగ్రఫీ ద్వారా దీన్ని
రిమూవ్ చేయలేం, ఈ రియాక్షన్ మిక్చర్ని ఈజీగా రిమూవ్ చేయలేం. సో విట్టిగ్ రియాక్షన్ ఉన్న డ్రాబ్యాక్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రిపేర్ టెట్రా సబ్స్టిట్యూట్ ఆల్కిన్స్ అండ్ ఆల్సో వెరీ డిఫికల్ట్ టు రిమూవ్ ది బై ప్రోడక్ట్ ఫ్రమ్ ది రియాక్షన్ మిక్చర్. ఈ రెండు డ్రాబ్యాక్లో ఒక డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇంట్రడ్యూస్ చేసిందే వాడ్స్వర్త్ ఎమ్మన్స్ రియాక్షన్. వాడ్స్వర్త్ ఎమ్మన్స్ రియాక్షన్ ఉండే రియేజెంట్ ఇది, వాడ్స్వర్త్ ఎమ్మన్స్ రియేజెంట్ అని అంటారు. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? ఫ్రమ్ ట్రైథైల్ ఫాస్ఫేట్ రియాక్ట్స్ విత్ ఆల్ఫా బ్రోమో ఎస్టర్స్ and followed by reaction with n-butyl lithium to form Wadsworth-Emmons reagent. This Wadsworth-Emmons reaction reacts with aldehyde or ketone, gives water soluble phosphates. ఇవి వాటర్ సాల్యుబుల్ ఫాస్ఫేట్స్వి ఫార్మేషన్ అవుతాయి. చూడండి, ప్లస్ మైనస్ రెండు ఛార్జెస్ కలిగి ఉన్నాయి అనుకోండి, ఆ సబ్స్టెన్స్ ఎప్పుడు కూడా వాటర్ సాల్యుబులే. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది. ఇప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్ NaOHతో ట్రీట్ చేసాం అనుకోండి, మనకేమవుద్ది? సాల్ట్ ఫార్మేషన్ అవుద్ది. C+O- Na+. ఇది సాల్ట్ ఫామ్, అంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్. ఈ విధంగా రెండు ఛార్జెస్ కలిగి ఉన్న సబ్స్టెన్స్ వాటర్ సాల్యుబుల్ ప్రొడక్ట్స్, అవి ఈజీగా వాటర్లో డిజాల్వ్ అవుతాయి. దీని మెకానిజం ఒకసారి చూద్దాం. మెకానిజం ఇది ఆల్డిహైడ్ మన ప్రీవియస్ విట్టిగ్ రియాక్షన్లో ఉన్నటువంటి మెకానిజమే. చూడండి, R కీటోన్ డ్రా చేశాను ఇక్కడ. CH CO2 ET CH మైనస్ ఛార్జ్, P O OET ఈ విధంగా ఒక డయాగ్రామ్ డ్రా చేసాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ బాండ్ ఫార్మేషన్ అవుతుంది. ఇది న్యూక్లియోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్. సో ఫస్ట్ మనకి బాండ్ ఫామ్ అవుతుంది R డాష్, ఇది R డాష్ అనుకోండి అమ్మా, R డాష్ O మైనస్ CH CO2 ET CH CO2 ET. ఇక్కడ P O OET. ఈ ఫాస్ఫరస్ మెకానిజంతో జరిగే రియాక్షన్ అన్నీ కూడా ఆక్సిజన్ ఉందంటే మాత్రం ఆక్సిజన్కి ఫాస్ఫరస్కి డబుల్ బాండ్ ఫార్మేషన్ అవ్వడానికి ట్రై చేయండి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఫాస్ఫరస్ హ్యాస్ మోర్ ఎఫినిటీ ఆన్ ఆక్సిజన్, సో ఇట్ ఆల్వేస్ ప్రిఫర్స్ టు కనెక్ట్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేయాలి, కనెక్షన్ అంటే బాండ్ ఫార్మేషన్ చేసుకోవాలనే కాన్సెప్ట్ అనేది ఫాస్ఫరస్కి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా బాండ్ ఫార్మేషన్ అవుతుంది. బాండ్ ఫార్మేషన్ అయ్యి ఈ కేసులో కూడా మనకి ఏ మెంబర్ రింగ్ ఫామ్ అవుతుంది? 4 మెంబర్ రింగ్ ఫార్మేషన్ అవుతుంది. ఈ 4 మెంబర్ రింగ్ ఫార్మేషన్ అవుతుంది R డాష్ H CO2 ET O మైనస్ OET ఈ విధంగా ఒక 4 మెంబర్ రింగ్ ఫార్మేషన్ అవుతుంది. మళ్ళీ ఇంకో పాయింట్ చెప్పాను, ఫాస్ఫరస్ ఆక్సిజన్ డబుల్ బాండ్స్ ఆర్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ విత్ ఫాస్ఫరస్ ఆక్సిజన్ సింగిల్ బాండ్స్. సో దానికి ఆ కాన్సెప్ట్ వలన మనకి ఏం ఫార్మేషన్ అవుతుందంటే ఇలాగా ఫాస్ఫరస్ ఆక్సిజన్ మధ్య డబుల్ బాండ్ అనేది ఫార్మేషన్ అయ్యే రియాక్షన్ ప్రొసీడ్ అవుతుంది. సో C R డాష్ డబుల్ బాండ్ H C డబుల్ బాండ్ O OET. ఈ విధంగా మనకి ఏం ఫార్మేషన్ అయ్యాయి? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎస్టర్స్ ఫామ్ అయ్యాయి. చూసారా, ఎస్టర్స్ ప్లస్ ఆక్సిజన్ డబుల్ బాండ్ P O మైనస్ OET. దీన్ని ఏ విధంగా రాస్తున్నాను నేను? P డబుల్ బాండ్ O మైనస్ OET. ఇది దేని యొక్క సాల్ట్? లిథియం అయాన్ యొక్క సాల్ట్. ఎందుకంటే లిథియం ఎక్కడ యూజ్ చేసాం మనం? ఇక్కడ లిథియం యూజ్ చేసాం, n-butyl లిథియం యూజ్ చేసాం. n-butyl లిథియం కాకుండా ఇక్కడ సోడియం ఈథాక్సైడ్ యూజ్ చేసాం అనుకోండి, సోడియం ఈథాక్సైడ్ అటు సోడియం ఈథాక్సైడ్. అప్పుడు ఇక్కడ ఏముంటుంది మనకి? ఇక్కడ Na+ ఉంటుంది. Na+ అయినా Li+ అయినా ఏవైనా వాటర్ సాల్యుబుల్. సో వీ కెన్ సెపరేట్ దిస్ రియాక్షన్ మిక్చర్ వెరీ ఈజీలీ. ఒకటి ఓవర్కమ్ చేసాం, ఇది ఒక రియాక్షన్. ఓకేనమ్మా.